హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ప్రస్తుతం మన ముందున్నారు. అమీన్పూర్కి వచ్చాం మనం. సో సార్ కూడా అమీన్పూర్కి వచ్చి ఇక్కడున్న చెరువుని చూసే ప్రయత్నం చేస్తున్నారు. ఎఫ్టీఎల్ ఏరియాలో ఉన్న అక్రమ కట్టడాలు ఏమేమి ఉన్నాయని తెలుసుకుంటున్నారు. ఆయనతో పాటు ఇరిగేషన్ అండ్ మిగతా ఆఫీసర్స్ కూడా ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడదాం, ఇక్కడున్న వాస్తవ పరిస్థితి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సో ఈ మొన్న రాజేంద్ర నగర్లో కొన్ని కట్టడాలు కూల్చేసినట్టున్నారు. సో ఇప్పుడు రాజేంద్ర నగర్ చెరువు సో ఇప్పుడు అమీన్పూర్ చెరువు, ఇది బయోడైవర్సిటీ, జీవ వైవిధ్య సరస్సు ఇది. సో మేము కూడా చెరువు అంతా దిగినాం. చాలా అద్భుతమైన దృశ్యాలు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి. సో చాలా మంది ఇక్కడ ప్రజలను అడిగినప్పుడు విదేశాల నుంచి వచ్చి ఇక్కడ ఆర్ట్ వేసే వాళ్ళు, అంటే ప్రజలు కూడా వచ్చేవాళ్ళట, అక్కడ విదేశాల నుంచి వచ్చేవాళ్ళు వచ్చి ఆర్ట్ వేసేవాళ్ళట ఆ ప్రకృతి సౌందర్యాన్ని. సో అలాంటి పరిస్థితి ఇక్కడ కనీసం నిలబడడానికి కూడా అవకాశం లేకుండా ఉంది. సో మీరేం గమనించారు సార్ ఇప్పుడు ఇక్కడికి వచ్చారు కదా? ఇది అమీన్పూర్ చెరువుతో పాటు అన్ని చెరువులు దాదాపు ఇదే పరిస్థితి ఉంది. సో ప్రత్యేకంగా అమీన్పూర్ చెరువు ఏంటంటే ఇది ఈ మధ్య, అంటే లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా, లాస్ట్ బహుశా ఒక 4-5 years క్రితం నుంచి ఇది ఆక్యుపై అవుతూ వస్తుండొచ్చేమో. కానీ అంతకుముందు ఇది కొంత ఇంకా దాని ప్రెస్టైన్, అంటే ఇది చాలా ఇది ఉండేది. ఇక్కడ కొంతమంది తయారయ్యి వాళ్ళ చేతుల్లో మొత్తం ఇక్కడ రియల్ ఎస్టేట్ అంతా తీసుకొని వెళ్ళటం. సో మేము ఐడెంటిఫై చేసిన ఏరియాకి ఒకళ్ళిద్దరు అట్లా తయారై ఉన్నారనమాట. సో వాళ్ళని డెఫినెట్గా మనం కరెక్ట్గా బుక్ చేస్తే కనుక ఫర్దర్ ఎంక్రోచ్మెంట్స్ చెక్ అవుతాయి. ప్లస్ వచ్చిన ఆల్రెడీ ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిమాలిష్ చేసామనుకోండి, డిమాలిష్ కొత్తగా వచ్చాయి. అంటే మేము అదే నేను ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, Phase 1లో మనం ఏంటంటే ముందు ఫర్దర్గా రానివ్వకూడదు, ఇంకా ష్రింక్ కాకూడదు. ఇప్పటిదాకా అయిందేదో అయింది, బట్ ఇక మీద ఇంకా మనం ఈ వినాశనాన్ని దీన్ని ఆపకపోతే కనుక ఇక ముందు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. మీరు ఇప్పుడు అంటున్నారు చూసారా, బర్డ్స్ వచ్చాయి ఇదేని అంటున్నారు. రేపు ఒక 10 ఏళ్ల తర్వాత వస్తే కనుక ఇక్కడ చెరువు ఒకటి ఉండేది అనే మాట వస్తుంది అనమాట, అలా వస్తుంది. సో ఆ పరిస్థితులు రాకూడదంటే కనుక మనం ఇప్పుడే మేల్కొంటే కనుక ఇప్పుడు ఎవడున్నా కానీ దాంట్లో మనం నిర్దాక్షిణంగా ఆక్యుపై చేస్తే కనుక వాళ్ళని మనం ఏదైనా చర్యలు తీసుకోవడం అనేది చేయాలి. అమీన్పూర్ చెరువు ఇట్లా ఉంది, సిటీలో ఉన్న చెరువులు కూడా చాలా ఈ పరిస్థితుల్లో ఉన్నాయన్నమాట. సరే, పాతయి చాలామంది FTL నోటిఫై కాకముందు ఇల్లులు కట్టుకొని అలా ఉండేవాళ్ళు, దట్ ఈస్ డిఫరెంట్. సరే, పేద ప్రజలు కట్టుకునే దాంట్లో ఒక యాంగిల్ మనం ఆలోచించవచ్చు, కానీ స్థానిక ప్రజాప్రతినిధులే మొత్తం ఈ విధ్వంసానికి కారణమయ్యారు. మేము జస్ట్ కొంత దూరం వెళ్ళొస్తున్నాం. మరి ఇక్కడ ఉన్న ఇరిగేషన్ ఆఫీసర్లకు వీళ్ళకి ఏం తెలుసో, ఎట్లా పర్మిషన్ ఇచ్చారో ఐ డోంట్ నో. డైరెక్ట్గా రోడ్డుని 2 భాగాలుగా చీల్చేశారు. ఇది చెరువునే 2 భాగాలుగా చీల్చేశారు. అక్కడ చిన్న చెరువట, ఇక్కడ పెద్ద చెరువట. దాంట్లో పోల్స్కి పర్మిషన్స్ ఇచ్చారు. మరి ఏ రకంగా పర్మిషన్స్ ఇచ్చారో తెలియదు. కొంత లోపలికి వెళ్తే మంచి బిల్డింగు, అక్కడ మొత్తం డైరెక్ట్గా ఆ మురుగు నీళ్ళంతా చెరువులకి కాలువ తీసి పెట్టారు. అంటే ఇదంతా ఎట్లా చేసేసారు మరి వీళ్ళంతా ఆఫీసర్స్? ఏ రకంగా చూస్తూ ఇప్పుడు ఎప్పుడైతే గవర్నమెంట్ హైడ్రా అనేది ఒకటి కాన్స్టిట్యూట్ చేసి దీని మీద ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం అంతా కూడా దీన్ని ఇప్పుడు హైడ్రాకి పరిధిలో, అంటే ఈ పవర్స్ అన్ని ఇవ్వడంతో కొంత మేము కూడా వెళ్ళే కొద్దీ మాకు కూడా అర్థమవుతున్నాయి. ఇప్పుడు నిన్న కూడా నేను వెళ్ళాం, ఇక్కడ నల్ల చెరువు అని మన అక్కడ ఏది ఉప్పల్లో వెళ్తే అక్కడ ఒకటి బండ్లాగా కట్టేశారు. బండ్ కట్టేది యాక్చువల్గా ఎడ్జ్ కట్టాలి వాళ్ళు మధ్యలో. అక్కడ ఒక దగ్గర కట్టినప్పుడు నువ్వు అక్కడికి నియంత్రిస్తున్నట్టే కదా అక్కడ చెరువుని, అంటే ఆ వెనకాలంతా ఆక్రమించుకోమని నువ్వు లైసెన్స్ ఇచ్చినట్టే కదా. సో అంటే నువ్వు బండ్ కట్టేది కూడా ఎక్కడ కడుతున్నావు అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది అనమాట. సో బండ్ ఎక్కడ ఉండాలి, ఎడ్జ్కి ఉండాలి, కానీ అంతేగాని మధ్యలో వచ్చి కట్టేసి ఉంటే కనుక అవతల వైపు ఉండే చెరువు ఉన్నది అంత దాన్ని కూడా ఆక్రమితం అయినట్టే. మీరు ఎవరిని వదిలిపెట్టారా? హామీ ప్రజలకు ఇవ్వగలుగుతారా? తప్పకుండా మేము అదే చేస్తున్నాం. ఇక్కడ ఇప్పుడు మీరు మైపాల్ రెడ్డి మీద కేసులు బుక్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ అదిత్రి అనే ఒక వెంచర్ ఉన్నది, దాని మీద కేసు బుక్ చేయాల్సి వస్తుంది. 6 తూములని నిట్ట నిలువుగా మూసేసారు. నిట్ట నిలువుగా మూసి మట్టితో కప్పేసారు. అర్బన్ రైజ్ అనే ఒక కంపెనీ ఉంది, కేటీఆర్ దాని ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్తా ఉంటాడు. దానివల్ల ఒక కాలనీ ప్రతి సంవత్సరం వర్షాకాలం ఖాళీ చేయాల్సిన పరిస్థితి. మనం ఫస్ట్ ప్రతి దాంట్లో కూడా ఎంక్వైరీ అనేది, ఒక ఎలిగేషన్ ఉన్నప్పుడు దాంట్లో ఎంక్వైరీ చేస్తాం. మైపాల్ రెడ్డి ఉంటారా, లేకపోతే ఇంకెవరు, మీరు ఎవరు అంటున్నారు, అదిత్రి ఎవరు అంటున్నారు, ఎవరు ఉంటారా, లేకపోతే అవన్నీ దట్ ఈస్ సెకండరీ. అది ఫస్ట్ ఎంక్వైరీలో వాళ్ళు గనక వాళ్ళది వస్తే గనక రేపు డెఫినెట్గా వాళ్ళు ఉంటారు. అంటే దానికి లేరు అనేది ఎందుకు అనుకుంటున్నారు మీరు? అంటే ఎందుకు డౌట్ రాదు సార్, వ్యవస్థలో ఏం జరుగుతుందో మనం తెలుస్తున్నాం కదా. పరిస్థితి ఉండొద్దనే మేము కోరుకుంటున్నాం, ఉండదని అనుకుంటున్నాం. ఈ డిమాలిషన్స్ అన్ని చేస్తున్నారు అనేది ఇంతకుముందు వ్యవస్థలో ఉండిందా? డిమాలిషన్స్ ఉన్నాయా? అయ్యప్ప సొసైటీ 2 గూల్ చేసారు. నాగార్జున ఎన్ కన్వెన్షన్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెహికల్ వెనక్కి వచ్చినాయి. ఇవన్నీ చూడలేదా సార్? అప్పుడు ఒక ఇన్స్టిట్యూషన్ లేదు. ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూషన్ ప్రభుత్వం కేటాయించింది, దీనికి ఒక బడ్జెట్ ఇచ్చింది, దీనికి ఒక చాలా ఫోర్స్ పెట్టింది, దీనికి ఒక మొత్తం సెటప్, ఒక ఆర్గనైజ్ సెటప్ ఇచ్చింది. ఇంతకుముందు ఏంటి, అది జస్ట్ ఒక దీనిగా చేసి ఉండొచ్చాము. ఇప్పుడు దీనికి ఇంత చేస్తున్నారన్నప్పుడు డెఫినెట్గా గవర్నమెంట్ ఇంటెంట్ మనం అర్థం చేసుకోవాలి కదా. సో మనం ప్రతిదాన్ని కూడా నెగిటివ్లో ఆలోచన చేయొద్దు. అంటే ఎట్లా ఉంటుంది అంటే, అనుమానం జనరల్ గా రావడం అనేది అనుమానం ఉండొచ్చు, కాదట్లేదు రఘు. ఎందుకంటే ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అది చెప్తుంది, చరిత్ర అలా చెప్తుంది. ఉన్నప్పుడు అనుమానం రావట్లేదు. బట్ ఎప్పుడు మనం పాజిటివ్గా ఉండాలి అండ్ మనం ఆప్టమిస్టిక్గా ఉంటే కనుక డెఫినెట్గా ఎక్కడైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి కానీ కూడా దాన్ని ఇమీడియట్ దాటుకుంటూ పోతాం అంతే అన్నట్టు.
సో అక్కడ ఆగిపోవాల్సిన అవసరం లేదు. ఎక్కడన్నా మీకు కాంప్లికేషన్స్ ఎక్కడన్నా వచ్చాయనుకోండి, లీగల్గా కూడా హర్డిల్స్ రావచ్చు. లీగల్గా హర్డిల్స్ వచ్చినప్పుడు మనం దాన్ని దాటుకొని వెళ్ళడానికే చూస్తాం. కానీ వీటిలో వచ్చేటప్పుడు మన ప్రధానమైన హర్డిల్ లీగలే అనమాట. లీగల్ హర్డిల్స్ ఎందుకంటే కోర్టు, హైకోర్టు ఇవన్నీ ఉంటాయి మనకి. దాన్ని డెఫినెట్గా దాన్ని జాగ్రత్త చూసుకుంటూ, ఆల్రెడీ ఇప్పుడు మేము ఉన్నాయి చూస్తున్నాం, చాలా చోట్ల స్టేలు ఉన్నట్టుండి, స్టే ఉన్నదాన్ని మనం వెళ్ళడానికి లేదు. సో ఇట్లా స్టేటస్గా ఉంది, దాన్ని వెళ్ళట్లేదు మీరు ఎందుకంటే అది పలానా వాడిది అంటే కనుక కాదనమాట మళ్ళీ. సో ఎందుకంటే రేపు కోర్టు ఆర్డర్ ఒకటి ఉన్నప్పుడు మనం ఇదనేది, సో దాన్ని చూస్తున్నాం, అవన్నీ చూసి అందుకోసం ఇప్పుడు ఏం చేస్తున్నాం, నిర్దాక్షిణ్యంగా ఎవరైతే ఉన్నారో కనుక మనం ఇమీడియట్గా వెళ్ళి డిమాలిష్ చేస్తాం. మరి మిమ్మల్ని మీరు ఎట్లా మా మీద కేసు పెడతారండి? దానం నాగేందర్ లాంటి వాళ్ళు పార్టీ ఎమ్మెల్యేలే మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు కదా ప్రెస్ మీట్. నేను నిన్న కూడా మన ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, నేను కామెంట్ చేయను. సో అది వారి విజ్ఞతకు వదిలేశాను. నేను దాని మీద మళ్ళీ నువ్వు నా నోట్లో నుంచి ఏదో చెప్పించడానికి ట్రై నేను చెప్పించడానికి ప్రయత్నం కాదు సార్, ఆయన డైరెక్టే మిమ్మల్ని మీలాంటి వాళ్ళు చాలా మంది వస్తుంటారు పోతుంటారు అని అంటున్నారు కదా. ఏం పర్వాలేదు, అది అవన్నీ వస్తుంటాయి మాటలు, నేను దానికి రియాక్ట్ అవ్వను, నా పని నేను చేసుకుంటూ పోతుంటాను. సో గోహెడ్ అన్నారా? ఎట్లాంటి వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, గోహెడ్ అన్నారా? పని చేస్తున్నప్పుడు గోహెడ్ అనేది అంటే ఇప్పుడు గోహెడ్ అని అంటేనే ముందుకెళ్తాం, ఆగమని అంటే అవుతారా? అట్లా కాదు కదా. ఇన్స్టిట్యూషన్ ఫామ్ చేసింది ఒకటి, ముఖ్యమంత్రి గారు ఒక ఉద్దేశంతో పెట్టారు, అసెంబ్లీలో చెప్పినారు, ఉద్దేశాలన్నీ చెప్పినారు. ఆ ఉద్దేశాలు బట్టే ఉంటుంది. ప్రతిదాన్ని దీంట్లో గోహెడ్ దీంట్లో ఆగు అని ఎవరు చెప్పరు. మీరు అట్లా అనుకుంటున్నారు, అలా ఏమి ఉండదు. సో ఎందుకంటే దీని ఒక ఉద్దేశంతో హైడ్రా అనే ఇన్స్టిట్యూషన్ ఫామ్ అయింది. ఫామ్ అయినప్పుడు ఆ ఉద్దేశాల లక్ష్యాల దిశగా పనిచేస్తుంటుంది అనమాట. పనిచేసేటప్పుడు ప్రతి దాంట్లో మనం ఏంటంటే ఇది ఇప్పుడు చూస్తున్నాం కదా, ఒక ప్రాపర్ ఒక సిస్టమ్ ఫాలో అవ్వాలి, ఎంక్వైరీస్ ఫాలో అవ్వాలి, ఆ SOP ఫాలో అవుతూ చేస్తాం అనమాట. ఫస్ట్ అయితే కేసులు బుక్ చేయడం అన్నది ప్రైమరీ కదా సార్. ఇప్పుడు ఒకవేళ ఆయన కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నా, ఇంకొకటి ఉన్నా, నువ్వు ఇక్కడ తప్పు చేసావు, సో ఫలానా రిజిస్ట్రేషన్ ఎట్లా చేసావు అన్నది అధికారుల మీద కానీ అక్కడ ఉన్న ఆయన మీద కానీ ఫస్ట్ కేసు బుక్ చేయడం అయితే కరెక్ట్గా చేస్తే గనక రేపు వాళ్ళు కోర్టుకు వెళ్ళి స్టేలు తీసుకొచ్చినా కానీ కూడా మన లీగల్ టీం కూడా స్ట్రాంగ్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఊరిని జస్ట్ ఏదో డిమాలిషన్స్ ఒకటేనే కాదు, డిమాలిషన్స్ అనేది పబ్లిక్కి చాలా చూడటానికి చాలా ఇదిగా ఉండొచ్చేమో, కానీ లీగల్ స్ట్రీమ్ ఇవన్నీ అంతే సిస్టమ్స్ అన్నింటిని కూడా జాగ్రత్తగా డెవలప్ చేసి అన్ని కోణాల్లో కూడా దీన్ని చేయాలి. డిమాలిషన్స్ ఉండాలి, లీగల్ సిస్టమ్స్ తయారవ్వాలి, కేసెస్ కూడా మనం పెట్టడానికి హైడ్రా పోలీస్ స్టేషన్ ఒకటి తీసుకొని వస్తున్నారు. అది తెచ్చినప్పుడు ఎన్ని విధాలుగా స్ట్రెంగ్త్ అవుతున్నాయి. ఇప్పుడు మాకు ఉన్నటువంటి చాలా చిన్న అంటే తక్కువ సిబ్బంది, ఈవిడిఎం పాత సిబ్బంది ఇప్పుడు ఎంత ఉన్నారు, మాకు 5-6 ఉన్నాం. మేము అది వాళ్ళతో 259 మందిని హైడ్రా ఇంకా అడిగాం, అది వస్తున్నారు. అంటే అది మీరు చూసింది, అది యాక్చువల్గా అది సోషల్ మీడియా సర్క్యులేట్ అవుతుంది, అది ఒక రిక్వెస్ట్ అది. సో ఇంకా జీవో అది లేదు, క్యాబినెట్లో రేపు అప్రూవ్ అయిన తర్వాత వస్తుంది. సో ఇవన్నీ అయిన తర్వాత డెఫినెట్గా హైడ్రా అనేది చాలా స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్గా అవుతుంది. మనం కనుక దీన్ని ఏదైతే ఉద్దేశాల కోసం జాగ్రత్తగా తీసుకెళ్తే కనుక డెఫినెట్గా ముందు ఇప్పటికే చూస్తున్నాం. చాలా మందిలో ఇందాక ఎవరో ఫోన్ చేసి, నాకు ఎక్కడి నుంచో ఫోన్ చేసి, సార్ ఎవరో FTLలో మాకు అమ్మడానికి చూశారని చెప్పి ఎవరో చెప్తున్నారు. అంటే పబ్లిక్లో చర్చ వచ్చింది, FTL అనేది బఫర్ అని ఇంతకుముందు లేదు. రేపు మెల్లిగా ఇంకొక 6 నెలలు పోతే కనుక గవర్నమెంట్ ల్యాండ్ కొనాలంటే భయపడే వాళ్ళు ఉండాలన్నమాట. అంటే మనం జరిగింది ఏదో జరిగిపోయింది, ఉన్నది కాపాడుకోవడమే ప్రయత్నమా, లేకపోతే ఏమన్నా వెనక్కి తీసుకునే పరిస్థితి ఏమైనా ఉంటుందా? అన్నీ ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే ముందు కాపాడుకోవటం, ఫస్ట్ ప్రిజర్వేషన్ ఫేజ్ 1, రిట్రీవల్ ఫేజ్ 2, ఫేజ్ 3 ఏంటి మొత్తం టోటల్గా రివైవల్ అనమాట. అది ఉంటుందన్నమాట. సో అంటే ఫస్ట్ మనం తీసుకున్న ముందు విధ్వంసాన్ని ఆపాలి, దీన్ని జరిగేదాన్ని ఆపుదాం ఫస్ట్. అంటే రోడ్డు అయితే తీసేయండి సార్ దయచేసి, చెరువును ఒకే లెవెల్లో తయారు చేయండి దయచేసి. ఎందుకంటే దాని మీద అయితే కేసు దాని మీద కేసు ఉండదు సార్, దాని మీద అయితే కేసు ఉండదు. ఎందుకంటే చెరువులో రోడ్ ఏంటి సార్, డైరెక్ట్ గా రోడ్ వేసి అక్కడ అవతల ఫామ్ హౌస్ కట్టుకున్నారు. అమీన్పూర్ ఒక్కటి కాదు, చాలా చెరువుల్లో రోడ్లు ఉన్నాయి. చూస్తుంటే అసలు చెరువులో రోడ్డు ఎట్లా వచ్చిందని చెప్పి చూస్తున్నాం. సో అందుకోసం మనం ప్రత్యేకంగా అమీన్పూర్ ఒక్కదాన్నే పెడితే కనుక మీ ఇంట్రెస్ట్ ఏదని అడుగుతారు ఎవరైనా కానీ. సో మనం అంటే మనం ఏం చేయాలి, అన్నిటికి కూడా ఒక పాలసీగా తీసుకొని దాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి, ఇదిగో ఈ చెరువుల్లో రోడ్లు వేశారు, ఎలా వేశారు అనేది తీసుకెళ్ళాలి. ఆ రోడ్లు తీపించేటట్టు దాని మీ మీద ఉన్న ప్రెజర్స్ ఎట్లా మీరు తట్టుకోగలుగుతారు? ఒకవేళ నాకు ఇదేం కొత్త ఏం కాదు. సో నన్ను పోస్ట్ చేసింది బహుశా అది చూసి ఆ దృష్టిలో పాస్ట్ ట్రాక్ రికార్డ్ తీసుకొని చేసి ఉండొచ్చు. సో అందుకోసం నాకేం ఇది వస్తాయి, ప్రెషర్స్ వస్తాయి, పని చేసుకుంటూ పోతాం. చూసావు కదా, నువ్వు చూసిన దాన్ని బట్టి ఉంటుంది, దాన్ని బట్టి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అమీన్పూర్ చెరువుని సందర్శించిన తర్వాత మనతో రంగనాథ్ గారు మాట్లాడుతున్నారు. సో ఎట్టి పరిస్థితిలో ఎవరిని వదిలిపెట్టేది లేదు అని అంటున్నారు. ముందుగా జరగబోయే నష్టాన్ని మేము ముందుగా నివారిస్తాం, ఆ తర్వాత ఆక్యుపై అయిన దాని మీద ఫోకస్ చేస్తామంటున్నారు. చూద్దాం ఏం చేస్తారు అన్నది. సో నేను అందుకే చాలా క్లియర్గా అడిగిన అమీన్పూర్లో రోడ్ ఎట్లా పడ్డది, ఎవరు వేశారు, వీటి మీద ప్రధానంగా ఫోకస్ చేయాలని. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.